వెల్కమ్ టు మహోదయ మీడియా. నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ఫ్యాన్స్ చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు లోకేష్ చేసిన ఒక చర్య ద్వారా ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వారికి చెక్ పడిందా? లోకేష్ రాజకీయ చతురతను ప్రదర్శించారా, లేకపోతే ఇది ఏదైనా వ్యూహంలో భాగమా? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని మరొకసారి నిరూపించబోతున్నారా? అసలు వీళ్ళిద్దరూ ఒక్కటవుతున్నారా? ఇలా అనేక ప్రశ్నలు అయితే మెదులుతున్నాయి లోకేష్ చేసినటువంటి ఒక చర్య వల్ల. అదేంటి, దాంట్లో ఉన్న వాస్తవాలు, నిజంగా వీళ్ళిద్దరు ఒక్కటవుతున్నారా లేదా అన్నదాని గురించి వీడియోని చివరి వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి వారసత్వ రాజకీయాలు కొత్త కాదు. ఎన్టీఆర్ దగ్గర నుంచి మనం చూసుకుంటూ వస్తే చాలా మంది వాళ్ళ కుమారులైనటువంటి హరికృష్ణ గారు, అట్ ద సేమ్ టైం బాలకృష్ణ గారు, వీళ్ళు చాలా మంది ఉన్నా కానీ వీళ్ళు చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే లేరు. ఏదో ఒక ఎమ్మెల్యేగా లేకపోతే ఒక ఎంపీగా అయితే వీళ్ళు రిప్రజెంట్ చేశారు, కానీ వీళ్ళు అనుకున్న స్థానానికి అయితే రీచ్ కాలేకపోయారు. ఎందుకంటే వారి స్వయాన బావ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ పగ్గాలు మొత్తం కూడా తీసుకున్నారు కాబట్టి. అయితే ఇప్పుడు నెక్స్ట్ వారసుడు ఎవరు అని చెప్పి గత కొన్నేళ్లుగా ఎక్కువగా ఫ్యాన్స్ లో అయితే ఒక అయోమయం అయితే ఉంది. అయితే ఎన్టీఆర్ ని బాగా అభిమానించే వాళ్ళు, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువగా దేనిపై ఫోకస్ చేశారంటే, సీనియర్ ఎన్టీఆర్ ఏవైతే పోలికలు ఉన్నాయో ఆ పోలికలు మొత్తం కూడా జూనియర్ ఎన్టీఆర్ కి ఎక్కువగా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గతంలో కూడా వచ్చేసి పార్టీలో ప్రచారం చేయడం జరిగింది. ఆ వాగ్దాటి కావచ్చు, ఆయన మాట్లాడే తీరు కావచ్చు, మొత్తం కూడా సీనియర్ ఎన్టీఆర్ ని తలపిస్తున్నాయని చాలా మంది టీడీపీ భవిష్యత్తు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక ఫ్యాన్స్ లో కూడా చాలా మంది అసలు ఇంకా టీడీపీని అంటిపెట్టుకోవడానికి ఒక కారణం జూనియర్ ఎన్టీఆర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏదో ఒక రోజు ఏదో ఒక శుభముహూర్తాన మాహిష్మతి రాజ్యానికి బాహుబలి పట్టాభిషిక్తులు అవుతారని చెప్పి బాహుబలి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అలాగా ఏదో ఒక శుభముహూర్తాన ఎన్టీఆర్ కూడా రాకపోడా, వచ్చి రాజకీయ పగ్గాలు చేపట్టబోడా, మళ్ళీ టీడీపీని లీడ్ చేయకపోడా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచి వాళ్ళ మధ్య అయితే సఖ్యత కుదరడం లేదు. ఎందుకంటే వాళ్ళు అభిమానించే హీరోని కాదని చెప్పేసి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అతన్ని హీరో చేద్దామంటే వాళ్ళు ఊరుకుంటారా? అందుకనే నారా లోకేష్ ని పెద్ద ఎత్తున వాళ్ళైతే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈవెన్ దో వీళ్ళు టీడీపీ పార్టీలో ఉన్నా కానీ రెండు వర్గాలుగా చీలిపోయారు. అందులో భాగంగా ఎక్కడ మీటింగ్లు జరిగినటువంటి టీడీపీ మీటింగ్ లో కావచ్చు, మహానాడులో కావచ్చు, ఏ ర్యాలీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎన్టీఆర్ వర్గం సపరేట్ ఉంటుంది. ఈ ఎన్టీఆర్ వర్గం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్లకార్డులు పెట్టుకొని, బ్యానర్లు కట్టుకొని జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్ అని చెప్పి స్లోగన్స్ ఇవ్వడం మొత్తం మనం చూస్తూనే వచ్చాం. ఇది టీడీపీ అధిష్టానం దృష్టిలో చాలా సార్లు వెళ్ళింది. అలానే వాళ్ళకి తిట్లు కూడా పడ్డాయి, సీరియస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఎన్టీఆర్ ని దూరం పెట్టేస్తున్నారంటూ ఒక వర్గం అయితే సపరేట్ అయిపోయింది టీడీపీ పార్టీకి. ఈవెన్ దో వీళ్ళు ఓట్లు వేసినా ఏం చేసినా కానీ వీళ్ళ వర్గం మాత్రం ఎన్టీఆర్ వర్గం. అటువంటి వర్గం వాళ్ళు నారా లోకేష్ ని ఎక్కువగా ట్రోల్ చేయడం ఇలాంటివి చేస్తూ వచ్చారు. అలా ట్రోల్ చేసే వాళ్ళని కూడా గెలుచుకొని రావాలని చెప్పి నారా లోకేష్ ఈ చర్య చేసినట్టు కొంతమంది మేధావి వర్గం చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అని చెప్పేసి నారా లోకేష్ గారిని ఇంకా హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అయితే అసలు వాస్తవంగా ఏం జరిగింది ఏంటి అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. నారా లోకేష్ గారు ఏం చేశారంటే, ఆయన ఎలాగో పరిశ్రమల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, అట్ ద సేమ్ టైం ఐటీ శాఖ మంత్రి కాబట్టి ఆయన నూజివీడులోని అశోక్ లేలాండ్ ప్లాంట్ ని అయితే స్టార్ట్ చేయడానికి వెళ్ళారు. అలా స్టార్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున అక్కడైతే కార్యకర్తలు వీళ్ళందరూ గ్యాదర్ అయి ఉన్నారు. అలా గ్యాదర్ అయిన వాళ్ళలో ఒక వర్గం కార్యకర్తలు ఎన్టీఆర్ ఫ్లెక్సీని తీసుకొచ్చారు. ఎన్టీఆర్ ప్లకార్డ్ ని పట్టుకొచ్చేసి ఈ ప్లకార్డ్ ని పట్టుకోవాలని చెప్పి అడిగారంట. దాన్ని నారా లోకేష్ ఎలా తీసుకుంటారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ నారా లోకేష్ గారు విత్ ఇన్ నో టైం అసలు ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆ ప్లకార్డ్ ని పట్టుకొని జై ఎన్టీఆర్ అని చెప్పి నినాదాలు చేయడం ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతుంది. ప్లకార్డ్ ని పట్టుకొని ఆయన కూడా నినాదాలు చేయడము, ఇది మొత్తం కూడా ఆ ఎన్టీఆర్ వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా ఆకర్షించడానికి అని చెప్పి కొంతమంది అంటున్నారు. కానీ ఆకర్షించడానికైనా వేటిదైనా ఇగో క్లాషెస్ అనేవి కొద్దిగా అడ్డు వస్తూ ఉంటాయి ఏ నాయకుడికైనా. కానీ ఆయన చాలా పరిణితితో వ్యవహరించి అక్కడ సిచ్యువేషన్ ని, చాలా సున్నితమైనటువంటి సిచ్యువేషన్ ని చాలా కేర్ఫుల్ గా, చాలా థాట్ఫుల్ గా తీసుకున్నారని చెప్పి, ఆ సిచ్యువేషన్ తనకి ఆపోజిట్ గా ఉన్నా కానీ దానికి అనుకూలంగా కన్వర్ట్ చేసుకొని అక్కడ మంచి మార్కులు కొట్టేశారని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారి లెగసీని కంటిన్యూ చేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆయనకి వ్యతిరేకత ఉన్నా కానీ ఆ వ్యతిరేకతని ఎలా సానుకూలతగా మార్చుకోవాలని చెప్పి ఇక్కడైతే చేసి చూపించారు నారా లోకేష్ గారు. ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళిద్దరి మధ్య వార్ క్రియేట్ అయింది. ఆ వారిని ఎలా కొనసాగించకుండా దానికి ఒక ఫుల్ స్టాప్ పెడదామని చెప్పేసి ఇలా నరుక్కొచ్చారు అనమాట. ఈ పక్క నుంచి నరుక్కొచ్చారు. ఇలా అయితే వీళ్ళిద్దరి మధ్య ఇప్పటికైతే ఎటువంటి క్లాషెస్ లేవన్నట్టుగా ఆయన తరపు నుంచి ఒక క్లియర్ కట్ మెసేజ్ అయితే ఇచ్చారు. మరి ఇదే కొనసాగుతుందా, లేకపోతే అక్కడ కావాలని చెప్పి జస్ట్ ఆ అభిమానులు ఫోర్స్ చేస్తున్నారని చెప్పి అలా చేశారా అన్నది వేచి చూడాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో తెలుస్తుంది మొత్తం కూడా. ఇఫ్ ఇన్ కేసు వీళ్ళిద్దరు నిజంగా కలిస్తే కనుక 2029లో పందెం కోళ్లు వీళ్ళేనా, టీడీపీ పార్టీని ముందు తీసుకెళ్లే వాళ్ళు వీళ్ళిద్దరేనా, ఈ బావా బామ్మర్దులు బరిలో దిగితే మరి రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నే. ఎన్టీఆర్ కి ఎలాగో
ఈ రాజకీయాలు కొత్త కాదు. 2004, 2009లో 2 దఫాలుగా టీడీపీ పార్టీకి ప్రచారం చేసినటువంటి ఘనత ఎన్టీఆర్ సొంతం. దాని తర్వాత రీసెంట్ గా నారా లోకేష్ గారు 14 నుంచి రాజకీయాల్లో ఉన్నారు, కానీ 19 నుంచి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. అయితే ఆయనకి అనుభవం ఉంది, ఈయనకి అనుభవం ఉంది. ఇద్దరి అనుభవం ప్లస్ చేస్తే 2x ఎక్స్పీరియన్స్ అయితే మనకు వచ్చేసింది. అయితే ఇది గెలుపు సూత్రంగా భావిస్తున్నారా లేకపోతే ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్టీఆర్ వర్గం ఏమని ఆలోచిస్తూ ఉన్నారంటే, ఎన్టీఆర్ వర్గము ఎప్పటికైనా రాజకీయాల్లోకి వస్తాడు ఎన్టీఆర్ అని చెప్పి ఆలోచించే రకం. నారా లోకేష్ రకం ఏంటంటే ఈ పార్టీని ఎలాగైనా నిలబెట్టాలని చెప్పి చూసే రకం. ఇక్కడ వారసత్వాలు ఉన్నాయి. ఒకరేమో మనవడు, ఇంకొకరేమో మనవడు. ఇద్దరు మనవాళ్లే, కాకపోతే ఒకరు కొడుకు తరపున, ఇంకొకరేమో కూతురు తరపున. ఈ ఇద్దరు మనవాళ్ళ పోరు ఎలా ఉంటుందో చూడాలి. మరి రాబోయే రోజుల్లో ఈ బ్యాటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా జరగబోతుంది. వన్స్ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా పాలిటిక్స్ నుంచి తప్పుకున్న తర్వాత వీళ్ళిద్దరి మధ్య క్లాష్ జరిగే అవకాశం ఉందని చెప్పి కొంతమంది సీనియర్ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అయితే అది అలా జరుగుతుందా లేకపోతే ఇద్దరు ఒక సయోధ్యతో వెళ్తారా అన్నది చూడాలి. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ కి పెళ్లి సెట్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారి. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగానే పెళ్లి కూడా జరిగింది. కానీ దాని తర్వాత హరికృష్ణ గారితో కొన్ని విభేదాలు కావచ్చు, హిందూపురం టికెట్ బాలకృష్ణకి ఇవ్వడం కావచ్చు, అప్పటి నుంచి కొద్దిగా డిఫరెన్సెస్ వచ్చాయని వీళ్ళని కావాలని చెప్పి పక్కన పెడుతున్నారని చెప్పి ఎక్కువగా అయితే మాట్లాడుకున్నారు. ఏమైతే ఏమైంది, అప్పటి నుంచి ఎన్టీఆర్ కూడా కొద్దిగా దూరంగా ఉంటూ వస్తున్నారని, బాలకృష్ణ కూడా దగ్గర తీసుకోవట్లేదు అని చెప్పి ఇలా చాలా చాలా బయటికి వినిపిస్తున్నాయి. లోపల ఏం జరుగుతుందో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఇలానే చూస్తున్నారు. కానీ దీన్ని ఎక్కువగా టీడీపీ కన్నా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్టీఆర్ ని ఓన్ చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ ని ఈ ఫ్యాన్ వార్ ని ఇంకా ఎక్కువ ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అటువంటి వాళ్ళకి మొన్నటిదాకా ఈ ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టినట్టు ఇది జరిగిన తర్వాత. దీన్ని చూసిన తర్వాత టీడీపీ కార్యకర్తలు వాయమ్మో వామ్మో అని చెప్పి జాలి పడుతున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఉద్దేశించి. మొన్నటి వరకు ఫ్యాన్ వార్స్ పెట్టారు కదా, ఇప్పుడు ఏం చేస్తారు, ఇద్దరు కలిసిపోయారని చెప్పి అంటున్నారు. ఎన్టీఆర్ కూడా మరి రాజకీయాల్లోకి వస్తారా లేదా అంటే, రాజకీయాల్లోకి వచ్చే సందర్భం వచ్చినప్పుడు వస్తానని చెప్పి కార్యకర్తలతో కొంతమందితో చెప్పినట్టుగా అయితే, ఫ్యాన్స్ తో చెప్పినట్టుగా మనకైతే సమాచారం ఉంది. అయితే ఆ సందర్భం సమయం ఎప్పుడు వస్తుందని చెప్పి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. టీడీపీ పార్టీకి ఎప్పుడైనా తన వల్లే నిలబడుతుందని చెప్పి అనుకుంటే ఆ టయానికి తప్పకుండా వస్తానని చెప్పి ఆయన అయితే చెప్పినట్టుగా, సన్నిహితులతో చెప్పినట్టుగా సమాచారం. మరి అటువంటి పరిస్థితిలో వస్తే గనక టీడీపీ పగ్గాలు ఎవరి చేతిలో ఉండబోతున్నాయి? నారా లోకేష్ చేతిలో ఉండబోతున్నాయా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ఉండబోతున్నాయా? సీనియర్ ఎన్టీఆర్ లాగా ఈయన కూడా సీఎం అయ్యే అవకాశం ఉందా, లేకపోతే లోకేష్ గారి అడుగుజాడల్లోనే ఈయన నడిచి ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారిని హరికృష్ణ గారి సీఎం గా చేసి ఆయన ఒక మెంబర్ లాగా ఉండిపోయారా, అలా ఉండిపోతారా? కానీ ఏదైతే ఏమైంది, నారా లోకేష్ గారు మాత్రం చాలా పరిణితి చూపించారని చెప్పుకోవచ్చు. వివాదాలన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెడుతూ అందరితో కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి చూస్తున్నారు. బిహేవియర్ ఏదైతే ఉందో ఇది చాలా కొద్ది మంది నాయకుల దగ్గరే ఉంటుంది. ఎవరైనా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తలపోగురు కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఏమంటారు ఈగో కావచ్చు, మొత్తం ముందుకు వస్తూ ఉంటాయి. ఎవరితో అయినా కలవాలన్నా ఏదో చేయాలన్నా అటువంటివి ఏమీ లేకుండా, తారతమ్యాలు లేకుండా ఇలా ముందుకెళ్లేసి ఎన్టీఆర్ ఫ్లెక్సీని పట్టుకొని ఇలా నినాదాలు చేయడము ఒక గుడ్ గెస్చర్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అలా నారా లోకేష్ గారు చేసినటువంటి ఈ చర్య వల్ల ఈ రెండు కుటుంబాలు మళ్ళీ ఒకటవుతున్నట్టుగా మనకి సంకేతాలు అందుతున్నాయా లేకపోతే అవి జస్ట్ చూపించడానికా, తెర వెనుక మరొకటి ఉందా అన్నది వేచి చూడాల్సింది. యాజ్ ఆఫ్ నౌ అయితే సోషల్ మీడియా వాళ్ళు, ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు అయితే దీన్ని వేరే విధంగా యూజ్ చేస్తున్నారు నెగిటివ్ గా. ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆకట్టుకుందాం అని చెప్పి ఇలాగా ఫాల్స్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి నారా లోకేష్ అంటున్నారు. ఇంకా ఎన్టీఆర్ వర్గం ఏదైతే ఉందో ఇలా చేయడమో వాళ్ళంతా ఒకంత ఇంప్రెస్ చేసిందని చెప్పొచ్చు. మొన్నటి వరకు వీళ్ళిద్దరు కొట్టుకున్నారు కదా, ఈ ఇద్దరు ఫ్యాన్స్, నారా లోకేష్ ఫ్యాన్స్ కావచ్చు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు. అటువంటి నారా లోకేష్ వచ్చేసి ఇలా ఫ్లెక్సీ పట్టుకోవడం వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసిందని చెప్పుకోవచ్చు. మరి అలాగా ఎన్టీఆర్ వర్గం మొత్తం కూడా ఇటు లీన్ అవుతుందా లేదా అన్నది వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ వాచ్ అన్నట్లుగా ఉంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కటవుతున్నారా? ఒక్కటైతే మరి రిజల్ట్ ఏముంటుంది? ఒక్కటవ్వాలని చెప్పి అసలు కోరుకుంటున్నారా? టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ పార్టీని ఓన్ చేసినటువంటి కార్యకర్తలుగా మీ స్పందన ఏంటి? అలానే దీన్ని బయట నుంచి చూస్తున్నటువంటి కొంతమంది వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో, పాలిటిక్స్ ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారో, వాళ్ళ వ్యూ ఏంటో కింద కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో టిల్ ద ఎండ్.